కనుక దేవుడు ఉపకారాలు చేసేవాడు. అయితే ప్రభువు చేసిన ఉపకారాలను మనము మర్చిపోకూడదు. ఏం చేయకూడదు? చెప్పండి? మర్చిపోకూడదు. సాధారణంగా మనకున్నటువంటి నైజం, మనకున్న అలవాటు ఏంటంటే చేసిన మేలును మనం మర్చిపోతాం. అవసరం ఏదైతే ఉందో అవసరం తీరిన మరుక్షణం ఏమైపోతాం? మర్చిపోతాం. ఏదో అంటారు గదా! ఏరు దాటిదాకా ఒకటి ఏదో చెప్తారు గదా! అలాగేంటంటే అవసరానికి ప్రభువుని వాడుకొని, అవసరం తీరిపోగానే మరలా ప్రభువుని విడిచిపెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనం అట్లా చేయకూడదు. ఒకవేళ దేవుడు ఉపకారాలు చేయకపోతే, నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు చేసిన అతి శ్రేష్టమైన ఉపకారం ఏముంది చెప్పండి? అమ్మా! గట్టిగా చెప్పండి. రక్షణ భాగ్యం. అంతే గదా! ఎందుకని అంత పెద్ద ఉపకారం అది? ఎందుకని అంత పెద్ద ఉపకారం? మనం పుట్టుకున్న దగ్గర నుండి కూడా మనం ఏమైపోయాం? పాపులుగానే ఉన్నాం. పాపులుగానే బ్రతుకుతున్నాం. పాపంతోనే బ్రతుకుతున్నాం. ఎవరైనా మనకి ఏదైనా సహాయం చేయగలరు. ఏదైనా ఇవ్వగలరు. ఏదన్నా అందించగలరు. కానీ పాప క్షమాపణ అనేది ఎవరు ఈ భూమి మీద ఇవ్వలేరు. ఎవ్వరు ఇవ్వలేరు. పాపంతో బ్రతుకుతున్న మనిషిని పాపం నుండి బయటకు తీసుకొని రావడానికి దేవుడు ఏం చేశాడు? ఏం చేశాడు ఆయన? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఏం చేశాడు? మన కొరకు ఈ భూమి మీదకి పంపించాడు. అంటే ఏంటసలా? ఇంతకన్నా బాగా ఉపకారం చేసేదేముంది భూమి మీద చెప్పండి? మహోపకారం అంటే అదే. చూడండి, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక, త్వరగా 2 మాటలు చెప్పి ముగిస్తారు. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయం, 5వ అధ్యాయము 5వ అధ్యాయము 20, 21 వచ్చిన భాగాలు చదువుతున్నాను చూడండి. కావున దేవుడు మా ద్వారా వేడుకునినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకుంటున్నాం. ఎందుకనగా, ఎందుకు బతిమాలుకుంటున్నాం? మనం ఆయన యందు దేవుని నీతి యగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. ఎవరిని? ఎవరినమ్మా? యేసుక్రీస్తు ప్రభువారికి. పాపాత్ముడా పరిశుద్ధుడా ఆయన? పరిశుద్ధుడైన దేవుడు పాపులమైన మన కొరకు పాపిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ పాపపు శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చాడంటే, ఇంత గొప్ప త్యాగం చేసే వాళ్ళు ఎవరున్నారు? భర్త బాగున్నంత సేపు ఓకే, భర్తకి ఏదైనా జబ్బు చేస్తే నువ్వు నాకు అవసరం లేదని మరో భర్తను వెతుక్కుంటున్నారు. భార్య ఆరోగ్యంగా ఉన్నంతసేపు ఓకే, భార్యకి ఏదైనా జబ్బు చేస్తే ఈ జబ్బుది నాకు వద్దని చెప్పి వెంటనే విడిచిపెట్టి మరొక దాన్ని తెచ్చుకుంటున్నారు మనుష్యులందరూ. అంటే ఇంత భయంకరమైనటువంటి మనుషుల మధ్య ఈ పాపపు స్థితి నుంచి బయటకు తీసుకొని రావడానికి దేవుడు ఒక ప్రణాళిక వేసి మనకు మహోపకారం చేయడానికి ఆయన ఈ భూమి మీదకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తీసుకొచ్చాడు. ఇంతకన్నా గొప్ప ఉపకారం ఎవరు చెయ్యరు. పోనీ నీ కొరకు ఏమైనా నేను శిక్ష పడతాను, శిక్ష అనుభవిస్తానని ఎవరైనా చెప్తారా? నేను దెబ్బలు పడాలి, నా దెబ్బలను నువ్వు పడు అంటే ఎవరైనా పడతారా? కనీసం కన్న కొడుకులైనా పడతారా మన కోసం ఏమన్నా? తింటే నువ్వు తిను, పడితే నువ్వు పడు, నాకేం సంబంధం అని వెంటనే విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితుల మధ్య దేవుడు తన కుమారుని మనకిచ్చాడంటే ఎంత గొప్ప భాగ్యం అది. రోమపత్రిక 5వ అధ్యాయం, రోమపత్రిక 5వ అధ్యాయం 6వ వచన భాగం. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున్న భక్తిహీనుల కొరకు చనిపోయాను. అంటే యుక్త కాలం అంటే ఏ వయసు ఆయనకి ఇంచుమించుగా? యవన కాలమే కదా అది. అలాంటి యవన కాలములో ఆయన ప్రాణాన్ని ఎవరికి ఇచ్చేశారు? ఎవరికి ఇచ్చాడండి ఆయన? మనం సాధారణంగా ముసలోళ్ళకి ఎవరికన్నా జబ్బు చేసి రేపమాపు పోతారనుకున్నాం అనుకోండి, వాళ్ళ గురించి ఏమంటాం? ముసలోడే కదా, పోతే పోతాడులే, ముసలోడే కదా అంటాం. ఒకవేళ వయసులో ఉన్నవారు ఎవరికైనా ఏదైనా అయితే, అయ్యయ్యో చిన్న వయసు అండి, చిన్న వయసులో అలా జబ్బు చేసిందండి, చిన్న వయసులో అలాగ అయిందని వెంటనే బాధపడతాం. ముసలోళ్ళకైతే బాధపడం. ఎందుకంటే ఎలాగ వయసు అయిపోయింది, రేపమాపో ఏమైపోతాడు ఈ ముసలోడు? వెళ్ళిపోతాడు కదా అన్న ఉద్దేశంతో. కానీ యవ్వన కాలంలో ఉన్న వాళ్ళకి ఏదన్నా అయితే అలా జరుగుతుందని బాధపడుతున్నాం కదా.
మంచి యవ్వన కాలంలో ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన కొరకు బలిచ్చేసాడంట ఆయన. మరి ఈ త్యాగాన్ని దేనితో కొలుద్దాం చెప్పండి? ప్రభువు చిత్తానుసారముగా, దేవుని చిత్తానుసారముగా ఎందుకు పనికిరాని మన కొరకు పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పరిశుద్ధుడైన ప్రభువును మన కొరకు బలిచ్చాడు. అంత గొప్ప త్యాగం చేశాడు. అది మనకు ఆరాధన. అదే ఆరాధన మనకి. అంతకు మించిన గొప్ప ఆరాధన ఏమి లేదు. కానీ మనం ఏంటంటే, నా కొరకు ప్రభువు ఏం చేశాడు అనేటువంటి ప్రశ్న అప్పుడప్పుడు వేస్తా ఉంటాం కదా! ఏం చేయాలి నీకోసం? నీకోసం ఏం చేయాలి? నువ్వు దేనికి పనికిరానప్పుడు, ఎందుకు పనికిరానప్పుడు, మనుషులందరూ నిన్ను ఛీ అన్నప్పుడు, నీ ఇంట్లో వాళ్ళు నిన్ను దూరం చేసినప్పుడు, నీ బంధువులు కూడా నిన్ను విడిచిపెట్టినప్పుడు, నీ స్నేహితులు కూడా నిన్ను విడిచిపెట్టినప్పుడు, నేను నీకు తోడుగా ఉన్నానని అత్తుకున్నాడే మన ప్రభువు. ఇంతకన్నా ఉపకారం ఎవరు చేస్తారు చెప్పండి? ఎవరు చేస్తారు? రాజైన ఉజ్జియా మనకు తెలుసు. ఉజ్జియా తెలుసు కదా మీకందరికీ? తెలుసా తెలీదా? తెలుసు. ఆయనకి ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మహారాజుని చేసి, "నువ్వు పరిపాలన చేసుకో" అని అప్పగిచ్చాడు. పరిపాలన చేసేటప్పుడు అంతా బాగుంది. అన్నీ బాగున్నాయి. అన్నీ ఒక లెవెల్‌కొచ్చాయి. అన్నీ లెవెల్‌కొచ్చిన తర్వాత మనసులో గర్వించి అంటే గర్వం వచ్చిందట. ఏమొచ్చింది లోపలికి? గర్వం వచ్చిందంటే ఎప్పుడైతే గర్వం అనేది లోపలికొచ్చిందో, దేవుడు చేసిన ఉపకారాలన్నీ మర్చిపోయాడు. నాకేంటి? నేనేంటి? అనేటువంటి స్థితొచ్చింది లోపలికి. దానికి ప్రతిఫలం ఏం తెచ్చుకున్నాడు? ఏం తెచ్చుకున్నాడు? గర్వం తలకెక్కి తను చేయకున్నటువంటి పని చేయడానికి సిద్ధపడిపోయాడు. యాజకులు చేయాల్సిన పని నేనే చేస్తాను. ఇంక మీతో మా పని లేదు. నాకు నచ్చిన పని నేను చేసేస్తానని బలిపీఠం ఎక్కేసాడు. యాజకులు చూశారు. ఎప్పుడైతే బలిపీఠం ఎక్కాడో ఎక్కగానే నొసటన ఏం ప్రారంభమైందంట? కుష్టు వ్యాధి ప్రారంభమైంది. ఎందుకు అంత అంటే ఇప్పుడు ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి? ఎన్ని ఉపకారాలు దేవుడు చేశాడో తన జీవితంలో. కానీ ఏం చేశాడు? ఆ ఉపకారాలన్నీ మర్చిపోయాడు. ఎందుకు కారణం ఏంటంటే గర్వం తలకెక్కింది కాబట్టి. నడినెత్తికెక్కింది గనక. అతడు స్థిరపడిన తర్వాత హృదయమున గర్వించి చెడిపోయి అనేటువంటి మాటలుంటాయి అక్కడ. గర్వించి చెడిపోయాడంట. చెడిపోయినటువంటి స్థితి తెచ్చుకున్నాడు. కాబట్టి దేవుడు చేసినటువంటి ఉపకారాన్ని మాటలతో చెప్పలేం. పలానాన్ని పోల్చలేం. ఒక ఉన్నతమైన మహోపకారం చేయడానికి అన్నీ మనకు చేస్తే, మన లోపల ఉన్నటువంటి అహంకారంతో, గర్వంతో మనం ఆయన ప్రేమను పోగొట్టుకుంటున్నాం. అది మనం చేయకూడదు. చివరిగా ఒక మాట చెప్తాను. చూడండి మీకు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4 వచ్చిన భాగాల్లో చివరి మాట చదువుతున్నాను చూడండి. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఎంత మంచి మాట చూడండి అది. అంటే మన పాపాన్ని తీయడానికి పాప శరీరముతో ఆయన్ని పంపించి ఆ శరీరములో ఉన్న ఆయనకు శిక్ష వేశాడంట. అది ఎలాంటి శిక్ష అంటే శిలువ మరణం. ఏంటది? శిలువ మరణం. మనం అనుకున్నది జరగకపోయినా, మనం అనుకున్నట్టుగా మన తరపున మాట్లాడకపోయినా, మనం అనుకున్న కార్యాలు జరగకపోయినా, మనకెక్కడికో వచ్చేస్తా ఉంటది. ఏదేదో అయిపోతా ఉంటది మన మనసులో. రకరకాలుగా మారిపోతా ఉంటాం. రకరకాలుగా అయిపోతా ఉంటాం. నేను అనుకున్నది జరగలేదు. నేను అనుకున్నదే చేయాలనుకునేటువంటి అహీతోపెల్లాగా పట్టుకుంటాం మనం కూడా. అహీతోపెలు పట్టుకున్నాడు అలాగా. తను అనుకున్నది జరగలేదని గర్వం నన్నెత్తికెక్కి ఏం చేశాడమ్మా? ఇంటికెళ్ళిపోయాడు. నేను అనుకున్నది జరగలేదు. హోషే చెప్పిందే రైట్ అయింది. నేను చెప్పిందే తప్పయిందని ఇంటికెళ్ళిపోయి తను అనుకున్నది జరగలేదని అపవాది చేత ప్రేరేపించబడిన వాడై ఉరిపొట్టుకుని చనిపోయాడు. ఉజ్జియా గర్వంతో కుష్ఠరోగాన్ని తెచ్చుకుని గెంటి వేయబడ్డాడు. ఇటు అహీతోపెలేమో అనుకున్నది జరగకపోవడం వల్ల గర్వంతో ఏమైపోయాడు? ఉరిపట్టుకుని చనిపోయాడు. అంటే ఎటు చూసినా కూడా మనము దేవుని ఉపకారాలు మరిచిపోయామంటే మన లోపలికి గర్వం వచ్చిందని అర్థం. ఎప్పుడైతే గర్వం వచ్చిందో దేవునికి దూరం అవుతాం, అపవాదికి దగ్గరవుతాం. కనుకనే అలాంటి స్థితికి మనం వెళ్లకుండా ఉండాలంటే ఎప్పుడు మన క్రీస్తు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ బతకాలి భూమి మీద ఉన్నంత కాలం. క్రీస్తు చేసిన త్యాగాన్ని మర్చిపోకుండా ఉండాలి.
నేనెప్పుడూ చెప్తాను ఈ మాట. నువ్వు ఒక 10 సంవత్సరాల క్రితం, ఒక 5 సంవత్సరాల క్రితం నీ జీవితం ఎలా ఉందో, నీ బతుకు ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. అప్పుడు నువ్వెలా ఉన్నావో ఆలోచించు. నువ్వెలా బ్రతికేవో ఆలోచించు. నీకు తినడానికి తిండి లేక, ఉండడానికి నీడ లేక, వాళ్ళ దగ్గరికెళ్ళి అప్పులు తెచ్చుకుని తిప్పలు పడి, డబ్బులివ్వలేక, రోగాలతో మంచం మీద పడి ఏడుస్తూ ఉంటే, నిన్ను మీద కూడా జాలి చూపించడానికి ఎవరినో కొంతమందిని దేవుడు సహాయం చేసి పంపితే, వాళ్ళు నీ మధ్యలోకొచ్చి నీకు సహాయం చేస్తే, వాళ్ళని దేవుడుగా చేసి వాళ్ళన్నా చూడగలుగుతున్నా గానీ, దేవుడు నా పక్షాన నిలబడి నాకింత సహాయం చేశాడని అనుకోలేకపోతున్నాను. అదే మన దౌర్భాగ్యం అంటే. కనుక ఎవరైనా నీకు నీళ్ళిస్తే థాంక్స్ చెప్తావు. ఎవరైనా అవసరానికి డబ్బులకిస్తే నీకు థాంక్స్ చెప్తావు. చాలా వందనాలండి సమయానికొచ్చి మీరు బ్రతికించారంటావు. కానీ నిన్ను నన్ను బ్రతికిస్తున్న దేవుడు తన సొంత కుమారుణ్ణే భూమి మీదకి పంపించి మనకు అర్పణగా బలియాగం చేసేటట్టుగా చేశాడంటే ఎన్ని సార్లు థాంక్స్ చెప్పాలి చెప్పండి? ఎన్ని సార్లు చెప్పాలి? ఎన్ని సార్లు చెప్పినా ఆయన రుణాన్ని మనం తీర్చలేం. అమ్మ రుణమైనా తీర్చగలమేమో గానీ, పరమ తండ్రి దేవుని యొక్క రుణాన్ని మనం తీర్చలేం. అంత గొప్ప స్థితిలోనికి మనల్ని నడిపించాడంటే, ఎంత గొప్ప దేవుడు మనం నమ్ముకున్నామో. కనుక ఆయన ఆరాధికుడే కాదు, గొప్పవాడే కాదు, ఉపకారాలు చేసేవాడు కాదు, ఉపకారం చేయడానికి తన ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు మనం నమ్ముకున్న మన ప్రభు. అలాంటి ప్రభువును ఆరాధిస్తున్నాం. మరి గొప్పవారమా కాదా మనం చెప్పండి? చీప్ ట్రిక్స్ ప్లే చేయొచ్చా? చీప్‌గా మాట్లాడొచ్చా? చీప్ పనులు చెయ్యొచ్చా? అంత పరిశుద్ధుణ్ణి నమ్ముకుని చిన్న చిన్న వాటికి దేవుణ్ణి దూరం పెట్టుకుంటే అంతకన్నా అవమానం ఉందా? ఉందా? చెప్పండి. చచ్చిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నీకు దాహం వేసింది. దాహం వేసినప్పుడు ఎవరో మంచినీళ్ళు పట్టుకొచ్చి ఇచ్చారు. మంచినీళ్ళు గ్లాస్ తెచ్చినప్పుడు వాళ్ళెంక చూస్తూ నువ్వు మా కులపోడివేనా అని అడుగుతావా? అడుగుతావా? నువ్వు చచ్చే స్థితిలో ఉన్నావు, తాగకపోతే చస్తావు. ఈ గ్లాస్ ఎవరిది? ఈ ఇచ్చిన వాళ్ళెవరు? ఈళ్ళెవరి కులం? ఈళ్ళు ఏ మతం అని అడుగుతావా? అడిగే లోపల నువ్వేమవుతావు? కనుక దేవుడు ఉపకారం చేశాడంటే ఏ సమయానికి ఎవరిని పంపిస్తాడో తెలీదు. భూమి మీద బతికినంత కాలమే ఇక్కడ కులం, మతం, ప్రాంతం, వర్గం అని కొట్టుకు చచ్చేది. కానీ ప్రభువు రక్తానికి లేదు, ప్రభువిచ్చిన ప్రకృతి లేదు, మనకు కూడా లేదు. ఉండకూడదు కూడా. రండి ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని ఆరాధన చేద్దాం.